పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీల నిధులు పంచాయతీలకు ఖర్చు పెట్టాలని శపథం చేసి ఆయన ఆ పని మీద ఉన్నారు. సచివాలయ వ్యవస్థ పంచాయతీలకు భంగమని అది తీపిచ్చేసేసి అటిని నిర్వీర్యం చేసేసి ఇప్పుడు పంచాయతీలకి ఊతమిచ్చారు. నిధులన్నీ వచ్చేసినాయి అని చెప్పారు. కానీ ఆయనకే తెలియదా, లేకపోతే తెలిసినా ఆయన దాన్ని దాచేశారా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద పెనాల్టీ వేసింది, వడ్డీ కట్టించింది. దేని మీద అంటే కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధుల్ని 2.5 నెలల అనంతరం స్థానిక సంస్థలకు అందించినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం 8,98,00,000 వడ్డీ రూపంలో చెల్లించాల్సి వచ్చింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ప్రస్తుతం 2025-26 సంవత్సరానికి మొదటి విడత 1,026 కోట్లు ఏడాది అక్టోబర్లో కేంద్రం విడుదల చేసింది. ఆ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం 2.5 నెలల తర్వాత ఈ నెల 18 జమ చేసింది. అది కూడా వాళ్ళు వార్నింగ్ ఇచ్చాక ఎందుకు ఇవ్వట్లేదని. ఈ నేపథ్యంలో కేంద్రం సూచించిన నిబంధనల మేరకు ఆలస్యంగా నిధులు జమ చేసినందుకు గాను అపరాధ వడ్డీగా 8,98,00,000 విడుదలకి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. గత 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం గత ఏడాది డిసెంబర్లోనే 1,121 కోట్లను విడుదల చేస్తే 8 నెలల తర్వాత ఏడాది ఆగస్టులో జమ చేసినందుకు గాను అప్పట్లో వడ్డీగా 55,31,00,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఖాతాలో జమ చేసింది. అంటే పవన్ కళ్యాణ్ గారేమో డబ్బులు టైంకి వేసేస్తున్నామని చెప్తున్నారు. చివరికి అపరాధ రుసుము ఎందుకు వేశారు, వడ్డీ ఎందుకు కట్టాల్సి వచ్చింది, టైంకి వేయకపోవడం వల్ల. బట్ ఆ డబ్బులు అయితే ఇప్పుడు పంచాయతీల దాంట్లో పడుతున్నాయి. కానీ ప్రభుత్వం దాన్ని దారి మళ్లిస్తుందనడానికి సాక్ష్యం.